మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో వ్యూవర్స్, మనము ఆపరేషన్ థియేటర్కి వచ్చాము. సో ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ మిషన్స్ ఏంటి క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికి అనే దాని మీద మనం అవగాహన పెంచుకోవడానికి ఆపరేషన్ థియేటర్కి వచ్చాము. సో మనతో ఇప్పుడు ఈ అధునాతనమైన ఎక్విప్మెంట్ ఉన్నది. ఇది బ్లేడ్లెస్ సర్జరీ అంటున్నాం కదా. సో ఈ బ్లేడ్లెస్ సర్జరీ చేయడానికి ఈ లేజర్ అసిస్టెడ్ ఈ మిషన్ వాడతాం మనము. దీన్ని ఫేకో సెకండ్ లేజర్ అసిస్టెడ్ మిషన్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా మనకు దీని గురించి వివరించడానికి విన్ విజన్లో చాలా సీనియర్ సర్జన్ రాఘవేందర్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఉన్న కాలంలో క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికి వాట్ ఈస్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవైలబుల్ అని చెప్పేసి మనం డాక్టర్ గారిని అడుగుతున్నాం. సో సార్, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సో రాఘవేంద్ర రెడ్డి గారు చెప్పండి, సో మనకు హైదరాబాద్లో క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికి అందుబాటులో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏంటి, అది ఏ రకంగా పనిచేస్తుంది చెప్పండి. మనకి ఒకప్పుడు ఉండే క్యాటరాక్ట్ సర్జరీలో చూసుకుంటే ఫేకో ఎమల్సిఫికేషన్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఇట్ వాజ్ వెరీ గుడ్. దానికంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీ వచ్చేసి ఫెమ్టో సెకండ్ అసిస్టెడ్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అంటాము. సో దానికి ఉపయోగించే లేజర్ మెషిన్ ఇది. సో ఇందులో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే క్యాటరాక్ట్ సర్జరీలో సేఫ్టీ అండ్ యాక్యురసీని చాలా పెంచుతుంది ఇది. సో మనకి సర్జరీకి కావాల్సిన ఇన్సిషన్స్ అండ్ క్యాప్సులర్ బ్యాగ్ అని ఉంటుంది. క్యాప్సులర్ బ్యాగ్ ఓపెన్ చేయాల్సిన ఇన్సిషన్ ఇవన్నీ మనం ఈ లేజర్తో చేయొచ్చు. ఒకప్పుడు ఉండే ఫేకో ఎమల్సిఫికేషన్లో ఏంటి అని అంటే మనము క్యాటరాక్ట్ని బ్రేక్ చేయడానికి అల్ట్రాసౌండ్ ఎనర్జీతోని క్యాటరాక్ట్ని బ్రేక్ చేసేసి దాని తర్వాత ఆ లెన్స్ని తీసి ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టేవాళ్ళం. ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనం అల్ట్రాసౌండ్ ఎనర్జీని తగ్గించేసి లేజర్ ఎనర్జీతోని క్యాటరాక్ట్ని బ్రేక్ చేయొచ్చు. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పేషెంట్ రికవరీ అండ్ హీలింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో డే 1 డే 2కే పేషెంట్స్కి ఆల్మోస్ట్ క్లారిటీ ఉంటుంది అన్నమాట. సో అంటే ఇప్పుడు కట్టు విషయానికి వస్తే ప్రెసిషన్ ఎలా బాగుంటుంది, సో ఖచ్చితత్వము ఎంత ఎంఎంలో ఉంటుంది ఇందులో కానీ స్టాండర్డ్ ఫేకో మిషన్లో కంపేర్ చేస్తారు. సో ఇప్పుడు మనము స్టాండర్డ్ ఫేకో ఎమల్సిఫికేషన్లో ఇన్సిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం బ్లేడ్తో చేస్తాం. ఈ బ్లేడ్స్ ఏంటంటే సింగిల్ యూజ్ బ్లేడ్స్ అని ఉంటాయి. ఈ బ్లేడ్స్తో ఏంటంటే మనం ఇన్సిషన్ 2 mm నుంచి 3 mm మధ్యలో టైప్ ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీ బట్టి మనకి బ్లేడ్స్ అనేవి ఉంటాయి. మనము డాక్టర్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నా సరే ఆ ఇన్సిషన్ సైజ్ని మైక్రాన్స్లో ఎంఎంలో వీ కెనాట్ రిపీట్ ఇన్ ఎవ్రీ సర్జరీ. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి లేజర్ చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనకి క్యాప్సులోరెక్సిస్ అని ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మనకి 5 నుంచి 5.25 mm ఉండాలి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మాన్యువల్ కంటే ఫెమ్టో సెకండ్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీలో ఇన్సిషన్ రిపీటబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి 2 mm ఇన్సిషన్ కావాలి అంటే విత్ ఇన్ మైక్రాన్స్లో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 2 mm. సో 5 mm ఇన్సిషన్ కావాలంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మోర్ ఆర్ లెస్ విత్ ఇన్ మైక్రాన్స్లో 5 mm ఇన్సిషన్ ఉంటుంది. దట్ ఈస్ ద సేఫ్టీ. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అత్యాధునిక మిషన్ ఈ ఫెమ్టో అసిస్టెడ్ లేజర్ మిషనేనా? సో దీనికన్నా ఇంకా అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్నాయా? సో డూ వీ హ్యావ్ ఎనీ ఫుల్లీ రోబోటిక్ సర్జరీ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ? యాక్చువల్లీ ఒకప్పుడు పేషెంట్స్కి ఉండే ఎడ్యుకేషన్ పరిస్థితులు అవి చూసుకొని స్టార్టింగ్లో మనకి స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఉండేది. అక్కడ ఏంటంటే పెద్దగా ఇన్సిషన్ కట్ చేసి మాన్యువల్గా మనం క్యాటరాక్ట్ అనేది తీసేవాళ్ళం. కానీ లేటర్ ఆన్ మనకి ఫేకో ఎమల్సిఫికేషన్ వచ్చిన తర్వాత ఫేకో ఎమల్సిఫికేషన్లో మనం అల్ట్రాసౌండ్ ఎనర్జీతోని క్యాటరాక్ట్ని తీసి లెన్స్ పెడతాం. సో పేషెంట్స్కి కొంతమందికి అర్థం కాకపోవడం వల్ల కొంతమంది డాక్టర్స్ పేషెంట్స్కి అర్థమయ్యేలాగా లేజర్ అనే టర్మ్ వాడేవారు సో దట్ దే కుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే లేజర్ టెక్నాలజీ అనేది వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లేజర్ మెషిన్, లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఓసిటీ గైడెడ్ స్కాన్స్ అనేవి ఇంట్రా ఆపరేటివ్ అవుతూ ఉంటాయి. సో దట్ విల్ ఇంక్రీజ్ యాక్యురసీ. ఇప్పుడు ఈ లేజర్ మెషిన్ వచ్చిన తర్వాత కొంతమంది ఏంటి అని అంటే దీన్ని రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ లాగా ఫాల్స్గా మార్కెటింగ్ చేస్తున్నారు. సో అది చాలా తప్పు. సో మనకి క్యాటరాక్ట్ సర్జరీలో కమర్షియలీ అవైలబుల్ త్రూ అవుట్ ద వరల్డ్ ద ఓన్లీ మెషిన్ దట్ యూ హ్యావ్ ఇస్ ఫెమ్టో సెకండ్. రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీలో ఏంటి అని అంటే సర్జరీ అనేది చాలా వరకు రోబోటిక్ ఆర్మ్స్తో అవుతుంది. అండ్ అది ఇప్పుడు రీసెంట్ లాస్ట్ ఒక 3-4 monthsలో 1 or 2 సెంటర్స్లో రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ పైన ట్రయల్స్ నడిచాయి. బట్ అది కమర్షియలీ ఎక్కడా అవైలబుల్ లేదు.
సో మనకి లేటెస్ట్ ట్రీట్మెంట్ మీ క్యాట్రాక్ట్ సర్జరీలో కావాలి అని అంటే దట్ ఈస్ ద ఫెమ్టోసెకండ్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ విచ్ క్యాన్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్స్. ఓకే, సో అంటే ఎక్కడన్నా రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీ అంటే అది బోగస్ ఇక. రోబోటిక్ అంటే మీరు నమ్మకూడదు, అది మనకి వేరే స్పెషాలిటీస్లో రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. రోబోటిక్ వల్ల మనకి మినిమల్ యాక్సెస్ ఉన్న సర్జరీస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. బట్ ఐలో మనకు ఆ టెక్నాలజీ ఇప్పటివరకు అయితే రాలేదు. యాజ్ ఆన్ ఏప్రిల్ 2026లో మాత్రం కమర్షియలీ ఏ కంట్రీలో కూడా అవైలబుల్ లేదు. సో డాక్టర్ గారు, అంటే జస్ట్ మన అవగాహన పెంచడానికి ఇప్పుడు మనకు దేశంలో ఆల్మోస్ట్ ఒక 20 లక్షల కొత్త క్యాట్రాక్ట్ కేసులు వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. సో మన ఇండియాలో ఒక 66% మంది చూపు కోల్పోవడం, చూపు మందగించడం జరుగుతుందని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. వరల్డ్ మాత్రం 33% ఉంటే, సో ఎక్కువ మంది ఇక్కడ క్యాట్రాక్ట్ బాధన పడుతున్నారు కాబట్టి, అంటే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అప్రిహెన్షన్స్ ఉంటాయి. నేను పోతే లోపల సూదేస్తారు కావచ్చు, లేకపోతే నేను కోలుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కావచ్చు, లేకపోతే కన్ను మొత్తానికి కనబడిపోతే ఎట్లా, ఉన్నది ఎంతో కనబడుతుంది కదా అని చెప్పేసి ఆలోచన కొంతమందికి ఉంటుంది యాక్చువల్గా పెద్దవాళ్ళకి. సో మీరు ఏం అజ్యూర్ చేస్తారు? ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని వందల ఆపరేషన్స్ చేశారు. సో ఇది ఎంత సేఫ్గా ఉన్నది రైట్ నౌ, ఎట్లా ఇవాల్వ్ అయింది, సో ఎంతసేపట్లో అయిపోతుంది, సో మీరు ఒక రోగికి ఇచ్చే అజ్యూరెన్స్ ఏంది, హౌ సేఫ్ ఇట్ ఈస్, ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఏంటి అని అంటే మన క్యాట్రాక్ట్ సర్జరీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్గా చేసే సర్జరీ. ఈ క్యాట్రాక్ట్ సర్జరీ కూడా ఇప్పుడు ఎంత ఇవాల్వ్ అయిపోయింది అని అంటే, ఒకప్పుడు పాతకాలపు క్యాట్రాక్ట్ సర్జరీలో తీసుకుంటే మీకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. క్యాట్రాక్ట్ సర్జరీ చేసిన తర్వాత ఒక 1 month వరకు హెడ్ బాత్, ఫేస్ వాష్ చేయదు, ఇట్లా చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. గట్టివి తినకూడదు. ఎందుకు తినకూడదు అని అంటే అక్కడ ఇన్సిషన్ అనేది చాలా పెద్దగా ఉండేది, ఆల్మోస్ట్ 8 mm 10 mm ఇన్సిషన్. ఇప్పుడు వచ్చే MICS మినిమల్లీ ఇన్వేజివ్ క్యాట్రాక్ట్ సర్జరీలో ఇన్సిషన్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఇందులో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రికవరీ అండ్ హీలింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఒకప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీలో పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళము అండ్ పట్టి ఉంటుండే, ఒక ఐ ప్యాచ్ అనేది అట్లీస్ట్ ఒక 1 day అట్లా పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు. మనకు ఇంజెక్షన్తోనే, వితౌట్ ఇంజెక్షన్ డ్రాప్స్తోనే సర్జరీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ క్యాట్రాక్ట్ సర్జరీ టైం వచ్చేసి అరౌండ్ 10 to 15 minutesలోనే మన క్యాట్రాక్ట్ సర్జరీ అనేది అవుతుంది. అండ్ యువర్ రికవరీ అండ్ హీలింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో మనము చాలామంది పాతకాలపు ఆలోచన ఎలా ఉండేది అని అంటే అది కూడా ఒక విధంగా కరెక్టే. ఒక 20 years 30 years బ్యాక్ ఏంటంటే మన కంట్లో పెట్టడానికి ఆర్టిఫిషియల్ లెన్సెస్ అనేవి ఏమీ లేవు. అప్పుడు ఏం చేసేవారు, క్యాట్రాక్ట్ అనేది లాస్ట్ స్టేజ్ వరకు ముదిరేంత వరకు వెయిట్ చేసి అప్పుడు క్యాట్రాక్ట్ తీసేసి బయట నుండి లావు అద్దాలు ఇచ్చేవారు. సో అది ఇప్పుడు మనం చేయట్లేదు. ఒక 20-25 years నుంచి లెన్సెస్ వచ్చాయి. అందులో కూడా అడ్వాన్స్డ్, మన దగ్గర అన్ని అడ్వాన్స్డ్ మల్టీఫోకల్ ఇడ్ ఆఫ్ లెన్సెస్ అని ఉంటాయి. ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనము క్యాట్రాక్ట్ తీసేసి పేషెంట్స్కి మళ్ళీ గ్లాసెస్ లేకుండా విజన్ ఇవ్వచ్చు. సో క్యాట్రాక్ట్ అనేది లాస్ట్ స్టేజ్ వరకు వెయిట్ చేయడం అనేది మంచిది కాదు. ఒకటి ఎందుకు అని అంటే క్యాట్రాక్ట్ ఎంత ముదిరితే మన కంట్లో ఉండే క్యాప్సులర్ బ్యాగ్ అని ఉంటుంది, చాలా వీక్ అయిపోతుంది. అట్లా వీక్ అయిపోయినప్పుడు మీకు ఇట్లాంటి ప్రీమియం లెన్సెస్ అనేవి పెట్టడానికి కుదరకపోవచ్చు. సో ఐడియల్ స్టేజ్ ఏంటి అని అంటే క్యాట్రాక్ట్ ఒక్కసారి స్టేజ్ 2 దాటిన తర్వాత క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఉండే అపోహ, క్యాట్రాక్ట్ సర్జరీ బాగా ముదిరిన తర్వాత చేసుకుంటే వాళ్ళకి చాలా విజన్ మంచిగా వస్తుంది అనుకుంటారు. అది చాలా తప్పు. ఎందుకనంటే వాళ్ళకి క్యాట్రాక్ట్ బాగా ముదిరిపోతే చూపు అసలు ఏం కనిపించదు. అట్లాంటి సిచ్యువేషన్లో మనం క్యాట్రాక్ట్ చేసినప్పుడు విజన్ చాలా మంచిగా వచ్చింది అనుకుంటారు. బట్ యాజ్ ఎ సర్జన్ మాకు ఏంటి అంటే చాలా కొన్ని కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. క్యాట్రాక్ట్ ఎంత ముదిరితే రిస్క్ అనేది అంత పెరుగుతుంది. సో ఐడియల్గా మీకు డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బంది అవుతుంది అన్న టైంలో మీరు క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకోవడం మంచిది. అండ్ కొన్ని చోట్ల ఏంటి అని అంటే ఎర్లీ క్యాట్రాక్ట్ సర్జరీ కూడా చేస్తాం. ఎప్పుడు చేస్తాము అని అంటే పేషెంట్స్కి గ్లాసెస్ లేకుండా కావాలి, కొంతమందికి ఏంటంటే డిస్టెన్స్ రీడింగ్ కంప్లీట్గా గ్లాసెస్ లేకుండా కావాలి అని అంటే ఎర్లీ స్టేజ్లో కూడా మనం క్యాట్రాక్ట్ చేయొచ్చు. లేదు పేషెంట్స్కి గ్లాసెస్ వేసుకోవాలని ఉంది అంటే దే క్యాన్ కంటిన్యూ విత్ గ్లాసెస్. బట్ ద రైట్ స్టేజ్ ఇస్ స్టేజ్ 2. స్టేజ్ 2లో ఒక్కసారి ఉంది అని అంటే యూ క్యాన్ ప్లాన్ ఫర్ క్యాట్రాక్ట్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా డాక్టర్ గారు, అంటే ఇప్పుడు సాధారణంగా ఏ ఆపరేషన్ చేసినా కానీ మత్తు సూది చేస్తారు, ఏదో రకంగా అనస్థిసియా ఇస్తారు. సో ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీలో మీరు మత్తు ఇచ్చే విధానం ఏంటి, దానికి ఏదన్నా ఇంజెక్షన్ వేస్తారా కంట్లో అనేది ఒక అనుమానం. సో మనము క్యాట్రాక్ట్ సర్జరీ చేసే ముందు యూజువల్లీ పేషెంట్ని అసెస్ చేస్తాం. పేషెంట్స్ కోఆపరేటివ్గా ఉంటారా, కొంతమంది పేషెంట్స్ చాలా భయపడిపోతుంటారు, సర్జరీలో ఏమవుతుందో ఎంత టైం పడుతుందో అని అపోహ ఉంటుంది. సో పేషెంట్స్ బాగా కోఆపరేటివ్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అంటే డ్రాప్స్తో చేసేయచ్చు. దాన్ని టాపికల్ అనస్థీషియా అంటాము. డ్రాప్స్ వేస్తే ఒక 10-15 minutesలో సర్జరీ అనేది అయిపోతుంది.
కొంతమందికి క్యాట్రాక్ట్ అనేది బాగా ముదిరిపోవడం వల్ల, లేదు అంటే క్యాట్రాక్ట్ కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు అప్పుడు చిన్న ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం, దాన్ని లోకల్ అనెస్థీషియా అంటాం. సో ఇందులో ఏంటంటే చిన్న ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కొద్దిగా పెయిన్ ఉంటుంది, ఒక 10-15 సెకండ్స్, తర్వాత నొప్పి ఏం తెలియదు. ఇంకా కొన్ని మంది పేషెంట్స్ ఏంటంటే మరి చిన్న పిల్లలు, లేదు అంటే పేషెంట్స్ బాగా అప్రిహెన్సివ్గా ఉన్నారు అని అంటే వాళ్ళకి సెడేషన్ అంటే మత్తు కానీ లేకపోతే జనరల్ అనెస్థీషియా ఇచ్చి సర్జరీ కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఆపరేషన్ అనేది కేర్ ఎట్లా ఉండాలి, హౌ క్రూషియల్ ఇట్ ఈజ్, సో దీనికి సంబంధించి మీరు ఇచ్చే వీలైన సూచనలు ఏంటి? సో మనకి సర్జరీ తర్వాత, క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా వరకు ఒక 10 to 15 days మాత్రమే ఉంటాయి. సో ఈ రెస్ట్రిక్షన్స్లో ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ హెడ్ బాత్, ఫేస్ వాష్ చేయకూడదు, ఐస్ని ఫ్రీక్వెంట్గా టచ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రొటెక్టివ్ ఐ గ్లాసెస్ ఇస్తాము, గ్లాసెస్ అనేవి ఆల్ ద టైం పెట్టుకొని ఉంటే మంచిది. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనం వేసే డ్రాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంతమంది ఏంటంటే డ్రాప్స్ మిస్ అవ్వడం వల్ల, సో దానివల్ల వేరే ఇబ్బందులు వస్తాయి. సో డ్రాప్స్ అనేవి టైం టు టైం వేసుకుంటుండాలి. చాలామంది ఏంటి అంటే క్యాట్రాక్ట్ సర్జరీ అయిన తర్వాత గట్టి వస్తువులు తినకూడదు ఇట్లాంటివి చేస్తుంటారు. సో యూజువల్లీ ఏంటంటే డైట్ రిస్ట్రిక్షన్స్ మనకి ఏమీ ఉండవు, గట్టివి కానీ మెత్తవి కానీ ఏమన్నా తినొచ్చు. డయాబెటిక్స్లో ఏంటంటే వాళ్ళ డయాబెటిక్ ఫుడ్ ఏదైతే ఉందో అవి కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రీక్వెంట్ చెకప్స్ ఉంటాయి సర్జరీ తర్వాత, Day 1 చెకప్ అని, 1 week, మళ్ళీ 1 month. సో ఈ చెకప్స్ అప్పుడు ఏంటంటే మనం కంట్లో హీలింగ్ ఎట్లా ఉంది చూసి దాన్ని బట్టి మెడిసిన్స్ అనేవి అడ్జస్ట్ చేస్తాం. సో ఫ్రీక్వెంట్ చెకప్స్కి వెళ్తూ ఉండాలి. అండ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటే విత్ ఇన్ యూజువల్లీ ఒక కన్ను సర్జరీ అయిన తర్వాత ఒక 1 weekలో యూ క్యాన్ ప్లాన్ ద సెకండ్ ఐ. సో అంత లేటెస్ట్ ఇప్పుడు ఏంటంటే కొంతమందికి బోత్ ఐస్ సేమ్ డే కూడా చేస్తాం. సో కొన్ని సిచ్యువేషన్స్లో చేయాల్సి వస్తుంది. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో సేఫ్, అవసరం ఉంటే అట్లా కూడా చేయొచ్చు. బట్ యూజువల్లీ ఒక 1 monthలో తీసుకుంటే మీరు బోత్ ఐస్ క్యాట్రాక్ట్ సర్జరీ ఫినిష్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ బ్యాక్ టు బీ యువర్ నార్మల్ యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే కస్టమర్స్కి, అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత లెన్స్ల గురించి రకరకాల ఉంటాయి. సో మోనోఫోకల్ అని, లేదా ట్రైఫోకల్ అని, టోరిక్ అని, ఎడాఫ్ అని. సో ఈ విషయాలను పెట్టి ఇది మంచిది అంటే వీళ్ళు డబ్బుల కోసం ఇది మంచిదని చెప్తున్నారా, లేదా ఇది నాకు సూట్ అవుతుందా అనే అనుమానం యాక్చువల్గా జనాలకు ఉంటుంది. సో మీరు ఎట్లా ఎవరికి ఏది సూట్ అవుతుందని చెప్పేసి అంటారు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ విత్, సో కంపేర్ చేయండి ఈ 4. సో ఒకటి ఏంటి అని అంటే మనకి లెన్సెస్ని తెలుసుకునే ముందు ఒకటి ఏంటంటే విజన్ అనేది ఎన్ని రేంజెస్లో ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఒకటి డిస్టెన్స్ విజన్ అని ఉంటుంది, సో దూరం చూపు. ఇంకొకటి ఇంటర్మీడియట్ విజన్ ఉంటుంది, మీ కంప్యూటర్ కానీ ఐప్యాడ్ ఇట్లాంటివి చూసేవి ఇంటర్మీడియట్, ఆల్మోస్ట్ మీ చేతి నుంచి 1 arm డిస్టెన్స్. ఇంకొకటి దగ్గర చూపు, సో నియర్ విజన్, ఇంటర్మీడియట్, డిస్టెన్స్. సో మోనోఫోకల్ లెన్స్లో ఏంటి అని అంటే మనకి సింగిల్ ఫోకస్, సో దూరం చూపు అనేది క్లియర్గా ఉంటుంది. ఈ పేషెంట్స్లో మనకి కంపల్సరీ వాళ్ళు గ్లాసెస్ చదువుకునేటప్పుడు, కంప్యూటర్ వాడేటప్పుడు కంపల్సరీ గ్లాసెస్ కావాలి. ఇట్లాంటి లెన్సెస్ ఎవరికి సూటబుల్గా ఉంటాయంటే ఎవరైతే సర్జరీ తర్వాత అద్దాలు పెట్టుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళకి ఈ లెన్సెస్ సూటబుల్గా ఉంటాయి. దీనికంటే అడ్వాన్స్డ్ లెన్స్ ఏంటి అని అంటే మల్టీఫోకల్ లెన్సెస్ అంట. ఈ మల్టీఫోకల్లో ఉండే బెటర్ లెన్స్ వచ్చేసి ట్రైఫోకల్ అంటే 3 focus. ఇందులో ఏంటంటే విజన్ అనేది దూరానికి కరెక్ట్ అవుతుంది, ఇంటర్మీడియట్ అంటే మీ కంప్యూటర్ రేంజ్కి, రీడింగ్కి, మూడిటికి విజన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇందులో ఏంటి అని అంటే మీకు సర్జరీ తర్వాత మీరు చేసుకునే నార్మల్ యాక్టివిటీస్, మొబైల్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ, వీటికి అద్దాలు లేకుండా చేయొచ్చు. 3వ రకం లెన్స్ వచ్చేసి ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ లెన్స్ అంట. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇందులో కూడా దూరానికి దగ్గరికి అద్దాలు లేకుండా చేయొచ్చు. బట్ కొంతమందికి మల్టీఫోకల్ లెన్సెస్ అనేవి సూట్ అవ్వకపోవచ్చు. సో వాళ్ళకి ఈ లెన్సెస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ ఇడాఫ్ లెన్సెస్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే నైట్ టైం మీకు గ్లేర్ అండ్ హాలోస్ అంటాం. సో మల్టీఫోకల్ లెన్స్లో ఏంటంటే మనకి రింగ్స్ అనేవి ఉంటాయి. ఈ రింగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే నైట్ టైం డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి నైట్ గ్లేర్ అండ్ హాలోస్ అనేది కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అందరికీ ఉంటుందని కాదు, చాలా కొంతమందికే ఆ ఎఫెక్ట్ అనేది బాగా ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఇడాఫ్ లెన్సెస్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ లెన్సెస్తో ఏంటి అని అంటే మనం పేషెంట్స్ని గ్లాసెస్ లేకుండా చేయొచ్చు. సో ఫైనల్గా డాక్టర్ గారు, యాక్చువల్గా అంటే ఇప్పుడు మన బ్యాక్ ఆఫీస్ టు ది వరల్డ్ ఇండియా, సో ఇక్కడ చాలామంది కంప్యూటర్ ముందు 12 గంటలు కూర్చొని పనిచేయాల్సిన పని ఉన్నది. సో అసలు మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే సో వాట్ ఆర్ ద ప్రివెంటివ్ స్టెప్స్ దే నీడ్ టు టేక్? సో వాళ్ళ కళ్ళను కాపాడుకోవడానికి మీరు చెప్పే పండంటి సూత్రాలు ఏంటి? సో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ డైటరీ హ్యాబిట్స్. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకుంటే క్యాట్రాక్ట్ అనేది మనము మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేయలేం అండ్ మెడిసిన్స్ ద్వారా ప్రివెంట్ చేయలేం. కానీ మీరు తీసుకునే డైట్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్, దానివల్ల ఏంటంటే క్యాట్రాక్ట్ని డిలే చేయొచ్చు.
అండ్ ఇట్లాంటి డైట్ వల్ల ఏంటంటే మీ కంట్లో రెటినాలో ఉండే ప్రాబ్లమ్స్ని కూడా కొన్ని ప్రివెంట్ చేయొచ్చు. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ అడిక్షన్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్లీ అవాయిడ్. ఓకే, సో దీనివల్ల కంటి పైన కూడా మీకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఎవరైతే కంప్యూటర్స్ ఎక్కువ వాడతారో సో అందులో వాళ్ళకి ఏంటి అని అంటే అన్నెసెసరీ స్క్రీన్ టైం, అవసరం లేని స్క్రీన్ టైం అనేది గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ఉండాలి. అండ్ మీ వర్క్ రిలేటెడ్ స్క్రీన్ టైం ఉన్నప్పుడు కూడా 20-20 రూల్ అంటాం. సో ఎవ్రీ 20 minutes బ్రేక్ తీసుకోవడం, బ్రేక్ తీసుకున్నప్పుడల్లా దూరం చూడడము, ఐస్ ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేయడం. సో దీనివల్ల ఏంటంటే మీ ఐ పైన ఉండే స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఉండే జనరేషన్లో ఏంటంటే మోస్ట్ కామన్ ఐ కండిషన్ వచ్చేసి డ్రైనెస్. చాలా వరకు అందరం మనం ఏసీ రూమ్లలో ఉంటాము, స్క్రీన్ టైం పెరిగిపోయింది. సో దీనివల్ల డ్రైనెస్ కూడా బాగా పెరుగుతుంది. సో ఆ స్క్రీన్ టైం తగ్గియాలి, స్టే హైడ్రేటెడ్. సో మన డ్రైనెస్ని చాలా వరకు మీరు డైలీ ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ చేంజెస్తో యూ క్యాన్ కంట్రోల్. సో వాళ్ళకి డ్రాప్స్ కూడా అవసరం లేదు. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాన్యువల్ చెకప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ చిన్నపిల్లలకి. అండ్ ఒక్కసారి మీరు 50 years దాటితే యాన్యువల్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి ఏంటి అని అంటే వాళ్ళకి అద్దాల పవర్ ఉన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళు చెప్పుకోలేరు. సో మనం యాన్యువల్ చెకప్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ వాళ్ళకి గ్లాసెస్ కానీ ఏమైనా ఇవ్వడం వలన ఈ ఆంబ్లయోపియా అంటాం, లేజీ అంటాం. సో ఈ కండిషన్స్ లాంటివి ఎర్లీగా మనం తెలుసుకోవచ్చు. అదే 50 years దాటిన వాళ్ళకి ఈ క్యాట్రాక్ట్ కానీ, గ్లాకోమా కానీ, షుగర్ వల్ల డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ కానీ ఇవి ఏమున్నా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయడం వల్ల వాళ్ళకి పర్మనెంట్ లాస్ ఆఫ్ విజన్ అనేది లేకుండా చేయొచ్చు. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనకు ఆప్థమాలజీ కానీ, ఆర్థోపెడిక్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ మనకు మెడికల్ టూరిజం పెరుగుతుంది. వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సో రైట్ నౌ హైదరాబాద్ స్థాయి ఏ రకంగా ఉంది ఈ ఆప్థమాలజీ ట్రీట్మెంట్లో? అంటే ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు, అదే రకంగా డాక్టర్ల నైపుణ్యం విషయంలో కావచ్చు. సో వెన్ కంపేర్ విత్ ది వరల్డ్ వేర్ వి స్టోర్డ్, సో అంటే అదే రకంగా ప్రైస్ వేరే దేశాలతో పోలిస్తే మనకి ఎట్లా ఉన్నది, ఎట్లా వస్తున్నది? సో యాక్చువల్లీ మన ఇండియాకి ద బిగ్గెస్ట్ పొటెన్షియల్ ఈజ్ ద యంగ్ ఫోర్స్. చాలామంది డాక్టర్స్, చాలా యంగ్ డాక్టర్స్. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్. అండ్ ఇక్కడ ఉండే వెయిటింగ్ టైం కూడా చాలా తక్కువ. ఇప్పుడు కొంతమంది వేరే దగ్గర క్యాట్రాక్ట్ సర్జరీస్కి ఎన్నో మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మన ఎమర్జెన్సీస్ ఉన్నా సరే ఇమీడియట్గా డాక్టర్స్ దొరకరు. ఇక్కడ మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మెడికల్ టూరిజంకి ఇండియా కెన్ బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్. సో మనకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఆర్ దేర్. సో దీనివల్ల ఏంటంటే టూరిజంకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది అండి యాక్చువల్గా ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇప్పుడు దిస్ ఈజ్ ద లేటెస్ట్ మిషన్. దీన్ని ఫెమ్టో సెకండ్ అసిస్టర్ లేజర్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఈ బ్లేడ్లెస్ అంటాం దీన్ని. ఇదే మిషన్ దిస్ ద లేటెస్ట్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. సో దేర్ ఈస్ నో రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది లేదు, అది కమర్షియల్ లాంచ్ కాలేదు. ఒక 3 weeks బిఫోర్ ఒక మనీలాలో ఒకటి చిన్న ఆపరేషన్ చేశారు, అది ట్రయల్స్లో ఉంది మాత్రమే. సో ఇప్పుడు ఎవరన్నా నీకు రోబోటిక్ క్యాట్రాక్ట్ సర్జరీ అని అంటే దాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ రైట్ నౌ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. మనం ప్రపంచం స్థాయితో పోల్చుకుంటే హైదరాబాద్ ఈజ్ ఆ స్థాయిలో ఉన్నది. చాలా మంది ఇక్కడికి కంటి వైద్యం గురించి వస్తున్నారని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV, ద మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు.